మైనార్టీ దృష్టికి వస్తే 5,500 కోట్లండి బడ్జెట్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు. 2 words ఆయనకి. అందుకే మా రాష్ట్రంలోని ముస్లిమ్స్ తరఫున నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను ఆయనకి. ఇంకా ఆయన ఎవరైనా ఇప్పుడున్నారు మన సీను ఉన్నాడు, ఇంటికి పోతే సిలిండర్ అయిపోయిందంటే 1200 అంటుండేవాళ్ళు మేడం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే ఫ్రీ సిలిండర్స్ లేదు. మా అక్కగారి ఇంటికి పోతాను, మా అమ్మగారి ఇంటికి పోతానంటే 100 రూపాయలు ఛార్జీలు కంటా ఉండే. ఆ పరిస్థితి లేకుండా చేస్తాడు. ఫ్రీ బస్సు వస్తుంది. తల్లికి వందనం ఎవరికి పెట్టాడు? వందనం తల్లికి వందనం పెట్టాడు. కాబట్టి ఆ దెబ్బతో, ఆ తల్లికి వందనంతో చాలామంది బాగా పేదవాళ్ళు చదువుకుంటారు. ముస్లిమ్స్ ప్రతి ఒక్కరికి ఆయన అడుగు పెట్టాడంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరిది దృష్టిలో ఉంచుకుంటాడు. అభివృద్ధి, వాళ్ళ సంక్షేమము, ఇవన్నీ కూడా దృష్టిలో. అదే కాదు, మళ్ళీ ఫారిన్ పోతారా, ఫారిన్ పాలసీ ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు దానికి. అలాంటి స్కీమ్ ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇంకా ఇస్తాడు. తర్వాత మైనార్టీలు కూడా చాలా పదవులు ఇచ్చారైనా, ఇంకా పదవులు ఇస్తూనే ఉంటాడైనా ఉన్నంతవరకు. చంద్రబాబు పదవులు 15 5 ఉద్యోగాలు ఇచ్చారు, ఇంతకుముందు లేదు. ఇప్పుడు 5 ఉద్యోగాలు ఇస్తాడు, వేలలో ఇస్తున్నాడు చంద్రబాబు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు